హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఇప్పుడు 24వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే మీరు 3 పనులు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ అర్హతలు కూడా ఉండాలి. సో ఆ 3 పనులు ఏంటి, ఆ అర్హతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ 6,000 రూపాయల మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రైతులకు అనేక విడతల్లో ఆర్థిక సహాయం అందింది. ఇప్పుడు 24వ విడత 2,000 రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 24వ విడతకు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 31 లోపైన లేదా సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో అయినా ఏదో ఒక తేదీన 2,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా పక్కాగా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక 24వ విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు సరిగ్గా ఉండాలి. అందులో ముఖ్యంగా 3 పనులను రైతులు తప్పకుండా చెక్ చేసుకోవాలి. మొదటిది ఈకేవీసీ. మీ పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తయిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. రెండోది మీ ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి. ముఖ్యంగా డబ్బులు జమ అయ్యే బ్యాంక్ ఖాతా వివరాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మూడోది మీ పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ను చెక్ చేసుకోవాలి. అందులో మీ పేరు, భూమి వివరాలు, పేమెంట్ స్టేటస్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ప్రధానంగా అర్హత ఉన్న భూమి కలిగిన రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ ప్రయోజనం అందుతుంది. రైతు కుటుంబం అంటే భర్త, భార్య మరియు మైనర్ పిల్లలను కలిపి పరిగణిస్తారు. అయితే ప్రతి భూమి యజమానికి ఈ పథకం వర్తించదు. కొన్ని వర్గాలకు ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. కొన్ని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, నిర్దిష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే కొన్ని వ్యక్తులు, నిర్దిష్ట స్థాయికి పైగా పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే డాక్టరు, ఇంజనీరు, లాయరు, చార్టెడ్ అకౌంటెంటు, ఆర్కిటెక్టు వంటి కొన్ని ప్రొఫెషన్స్ మినహాయింపు జాబితాలో ఉంటారు. అందుకే మీరు అర్హులైన రైతు అయితే ఈకేవీసీ, బ్యాంకు వివరాలు, బెనిఫిషరీ స్టేటస్ ఈ 3 విషయాలను ముందుగానే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. డేటు ఫిక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. 24వ విడత 2,000 రూపాయలు మీ ఖాతాల్లో ఏ తేదీన జమ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా తేదీని కామెంట్లో చెప్పండి. మీ ఈకేవీసీ పూర్తయిందో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.